వ్యూవర్స్ని పెంచుకోవాలి, అడ్డమైన బూతులు రాసి జనాలను ఆకర్షించాలి. బూతుల ఛానళ్ళే ఉన్నాయి కదా యూట్యూబ్లో. అంటే నిజాయితీగా క్రౌడ్ని అట్రాక్ట్ చేసే తెలివితేటలు లేని వాళ్ళు ఈ అడ్డదారులు అనేది దొక్కుతూ ఉంటారు. అంటే ఈ ఫిల్టర్ కావాలంటే ఏం చేయాలి బుచ్చన్న? ఇప్పుడు మీలాంటి నిజాయితీ ఛానల్ ఉన్నాయి, ఒక 10-12 ఉన్నాయి. ఇక చాలామంది ఏం చేస్తానంటే బతుకు తెరువు కోసం ఛానళ్ళు పెట్టుకుంటాను, తప్పేం లేదు. కానీ వాళ్ళు సస్టైన్ కావడానికి చాలా రోజులు పడుతుంది. అట్లా సస్టైన్ అవుతున్న తెలంగాణ యూట్యూబ్ ఛానళ్ళు ఒక 50-100 ఉంటాయి. నేను పోతుంటా వాటికి. ఎందుకంటే నన్ను అడుగుతారు, ఈ బాగా రేటింగ్ వచ్చే ఛానళ్ళకి ఎందుకు పోతారు మీరు? బుచ్చన్న తప్ప మీరు మా దగ్గర రారా? ఐ డ్రీమ్ తప్ప మీరు వేరే దానికి పోరా అంటే నేను వాళ్ళకి పోయి టైం ఇచ్చి, వాళ్ళ దగ్గర మెచ్యూరిటీ లేకపోయినా తెలంగాణలో ఉన్నారు, తెలంగాణ పిల్లలు, తెలంగాణ కోసం పనిచేసిన వాళ్ళు, వీళ్ళకు నారాజ్ చేయొద్దని చెప్పి ఒక్కొక్క రోజు 20 ఛానళ్ళకు పోయిన రోజులు ఉన్నాయి. 20 ఛానల్ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా. ఎందుకంటే వాళ్ళని సాటిస్ఫై చేద్దాం. ఇట్లన్నా మీలాంటి వాళ్ళు వస్తేనన్నా మాకు కొంచెం వ్యూవర్స్ పెరుగుతారు సార్, మాకు కొద్దిగా మానిటైజింగ్ అవుతుంది యూట్యూబ్ ఛానల్, కొంచెం పేమెంట్స్ వస్తాయి. అయితే ఈ అడ్డదారులలో పోయేటోళ్ళకు నేను వార్నింగ్ ఇచ్చి పోవట్లేదు. నా థంబ్నెయిల్స్లలో మీరు నన్ను కూడా మిస్గైడ్ చేసే విధంగా నా వక్రీకరిస్తూ పెడుతున్నారు. బూతులు పెట్టకపోయినా కూడా నేను మాట్లాడినే పెట్టండి.